ఇక పాకిస్తాన్ను ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, మెరుపు వరదలతో మరణించిన వారి సంఖ్య 350కి చేరింది. వందల మంది గల్లంతయ్యారు. వర్షాలు, వరదలతో ఖైబర్ పఖ్తుంఖా ప్రావిన్స్ చిగురు టాకులా వణికిపోతోంది. బజౌర్, బునేర్, సాత్, మన్హేరా, షాంగ్లా, తోర్ఘర్, బాటాగ్రౌండ్ జిల్లాల్లో ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది పాక్. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఇక అల్జీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. దేశ రాజధాని అలిడ్స్లో ఓ బస్సు అదుపు తప్పి హరాజ్ నదిలో పడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు మృతి చెందగా మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బాధితులను స్థానిక హాస్పిటల్కు తరలించారు. అయితే గాయపడిన వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే ఛాన్సెస్ ఉన్నట్టు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.